అసలు వెరికోస్ వైన్స్ అనేది ఒకప్పుడు మేము వెళ్ళలేదు సార్. ఈ మధ్య బాగా వింటున్నాము. ఇది రేర్ డిసీజ్ అని అనిపించగా, కానీ దీనికోసం స్పెషల్గా ఒక హాస్పిటల్ ఉండడం అసలు అంత రిక్వైర్మెంట్ ఉందా? ఆల్మోస్ట్ ఇప్పుడు 30% ఆఫ్ ఇండియన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ లో మనం 10 మంది ఉన్నాము, ఇద్దరికి ఉంటుంది. నేను చూడక్కర్లేదు, అందరికి స్కాన్ చేసి ఇద్దరికి ఉంటుంది. ఫిగర్ అవుట్ చేయడమే కష్టం అని మీరే చెప్తున్నారు కాబట్టి. అబ్సల్యూట్లీ. సో మీరు అన్నదాన్ని బట్టి మన వాళ్ళు బాగా నెగ్లిజెన్సీ ఎక్కువ అనిపిస్తుంది అంతేనా? ఇది గుండె ప్రాబ్లం కాదు, ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రాబ్లం కాదు, ఇది క్యాన్సర్ కాదు. కాబట్టి అర్జెంట్ ఏంటి? సో లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రపంచం అంతా కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా చూసి ఇంట్లో కూర్చొని ఏమన్నా ట్రీట్మెంట్స్ అసలు ఇట్లాంటి క్రీములు అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, చేయొచ్చా? అసలు క్రీమ్స్ నో అండి. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? చాలా మంది రోజు 2-3 రకాల పెయిన్ కిల్లర్స్ తినేస్తున్నారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్. ఇది వదిలేస్తే ప్రాబ్లమ్స్ కూడా వాటిల్లుతాయి. మనకి నొప్పో వాయడమో ఏదో ఉంటుంది. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అసలు ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి? సార్ మీరు దీనిలో స్పెషలిస్ట్ అట, మాకు ఇక్కడ ఈ ఊర్లో ఎవరు దొరకలేదు, గుంటూరులో కానీ విజయవాడలో కానీ, మీరు చూసి పెడతారని చెప్పి అక్కడ స్టార్ట్ చేసిన ప్రయాణం. ఎస్, వీఆర్ స్టిల్ ఇండియాస్ ఓన్లీ వాస్కులర్ ఇన్స్టిట్యూట్. మేము ఒక్కడమే. అండ్ మాకు 24 సెంటర్లు ఉన్నాయి భారతదేశం మొత్తం 5 రాష్ట్రాల్లో. 18 అల్ట్రాసౌండ్ మిషన్లు ఉన్నాయి ఈ చిన్న బిల్డింగ్ లో, ఇక్కడ జూబ్లీహిల్స్ లో. స్పైడర్ సో క్రయో లేజర్ అనేది ఫ్లాక్స్. మా దగ్గర నెలకి దగ్గర 3,000 మంది వారికోస్ పేషెంట్స్ చూస్తాం. నేను ఒక్కడనే, మా వ్యవస్థ మొత్తం అయితే 5,000 అవుతుంది. బ్యూటీ ఏంటంటే నేను చేసే ఏ ఆపరేషన్ అయినా ఈ మరుసటి పొద్దున్న నడుచుకుంటూ ఇంటికి కానీ ఉద్యోగానికి కానీ ఆఫీస్ కానీ వెళ్ళిపోతుంది. అది చాలు సార్. మన దగ్గర ఫ్రీ డాప్లర్ ట్రీట్మెంట్స్ అనేది 4,000 to 5,000 అయితే ఉంటుంది కదా, అలాంటిది మీరు ఫ్రీగా ఎలా అయితే అనుకుంటున్నారు? 249 రూపీస్కి నా కన్సల్టేషన్. 249 కన్సల్టేషన్ ద్వారా మీకు ఈ స్కాన్ కూడా అయిపోతుంది. ఈ వెరికోస్ వెయిన్స్ గురించి, ఈ సబ్జెక్ట్ గురించి మీరు స్పెషల్గా ఒక హాస్పిటల్ పెట్టేసి వాస్కులర్ థింగ్ అనేది నడపడం అనేది ఐ రియల్లీ అప్రిషియేట్. అందరికీ నమస్కారం, నేను మీ హిమజ. ఇప్పుడు మనం డాక్టర్ రాజా వి కొప్పాల గారిని కలవబోతున్నాము. హీఈస్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆవిస్ హాస్పిటల్స్. ఆవిస్ హాస్పిటల్ అనేది ఇండియాస్ బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ అవార్డెడ్ బై టైమ్స్ నెట్వర్క్. అండ్ ఇక్కడ 40,000 హ్యాపీ పేషెంట్స్ ఉన్నారు. ఆల్ మేజర్ ఇన్సూరెన్సెస్ యాక్సెప్ట్ చేస్తారు. ఇన్ 5 స్టేట్స్ హ్యావింగ్ 23+ బ్రాంచెస్ అనమాట. అండ్ ఫ్రీ డాప్లర్ స్క్రీనింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. డాక్టర్ రాజా వి కొప్పాల గారిని, వారి జర్నీ గురించి, ఆవిస్ హాస్పిటల్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో యాక్చువల్గా నేను చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వచ్చాను సార్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు వెరికోస్ వైన్స్ అనేది ఒకప్పుడు మేము వెళ్ళలేదు సార్. ఈ మధ్య బాగా వింటున్నాము. అండ్ ఇది రేర్ డిసీజ్ అని అనిపించగా, ఇంకొక పక్క ఏంటంటే అలాంటి సబ్జెక్ట్ని మీరు తీసుకొని దాంట్లో స్పెషాలిటీ చేసేసి, అంటే చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చూస్తుంటాం, కానీ దీనికోసం స్పెషల్గా ఒక హాస్పిటల్ ఉండడం అసలు అంత రిక్వైర్మెంట్ ఉందా? ఇన్ని క్వశ్చన్స్ సార్ నాకు. అబ్సల్యూట్లీ అండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. బేసిక్గా చాలా కామన్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 30% ఆఫ్ ఇండియన్స్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ లో మనం 10 మంది ఉన్నాము, ఇక్కడ ఇద్దరికి ఉంటుంది. నేను చూడక్కర్లేదు, అందరికి స్కాన్ చేసి ఇద్దరికి ఉంటుంది. ఇట్స్ యాజ్ కామన్ as దట్. సో ఇది ప్రాబ్లమ్, ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్. అండ్ మీకు తెలియకపోవడం కారణం ఆల్సో వెరీ నెగ్లెక్టెడ్ ప్రాబ్లమ్. సో ఈ నెగ్లెక్టెడ్ కారణాలు చాలా. ఒకటి ఏంటంటే మెడికల్ కరిక్యులంలోనే, MBBS కరిక్యులంలోనే ఈ ప్రాబ్లం మీద పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడము, లేకపోతే ఇట్లాంటివి ఉంటుందని చెప్పడం పెద్దగా ఉండదు. అది పోతే అలా చదువుకొని బయటకు వచ్చిన డాక్టర్లు ఎవరైనా పేషెంట్ నిజంగా ఉందని చెప్పి వెళ్ళినా ఇదేం పర్లేదయ్యా, దీనికి ఏం మందులు లేవు అని చెప్పి కొంతవరకు వాళ్ళు బ్రష్ ఆఫ్ చేయటం. మరి కొంతమందికి స్వతహాగా ఆలోచన ఏంటంటే, ఇది ఏదైనా ప్రాణాంతకం అయితేనే కదా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇది ప్రాణాంతకం కాదేమోలే, కనిపిస్తున్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, 5 ఏళ్ళకు ఉన్నాయి, 3 ఏళ్ళకు ఉన్నాయి, దీనివల్ల ఏం కాదేమోలే అని చెప్పి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. అవును సార్, ఎందుకంటే ఫిగర్ అవుట్ చేయడమే కష్టం అని మీరే చెప్తున్నారు కాబట్టి. అబ్సల్యూట్లీ, చేయడమే కష్టం కాబట్టి. సో ఇదొక అపోహ అనమాట. యాక్చువల్గా ఇది ఫిగర్ అవుట్ చేయొచ్చు, దీనికి ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు, దీనికి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇది వదిలేస్తే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో అది కూడా ఒక అపోహనే. సో అంటే ఇది వదిలేస్తే ఏం కాదట. బట్ ఐ సపోజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పుడు మనలాంటి సంస్థలు వచ్చి మినిమల్ ఇన్వేసివ్ అంటే ఎక్కడా కట్ చేయకుండా కొత్త రకం పద్ధతిలో ఆపరేట్ చేయడం స్టార్ట్ చేయక ముందు ఫెయిల్యూర్ రేటు, అంటే ఈ వెరికోస్ చేయంగా 50% మందికి మళ్ళీ వచ్చేసేవి. సరిగ్గా చేయకపోతే దాని డయాగ్నోసిస్ కానీ, చేసే పద్ధతి కానీ, ఆ కొత్త
ఎక్విప్మెంట్స్ కానీ వాడకపోతే. ఇప్పుడు అది 97% తీసుకురాగలిగాం మన సంస్థల వల్ల. సో ఓన్లీ 2-3% వస్తే రావచ్చు, లేకపోతే అది కూడా ఉండదు. సో అదొకటి ఇంకొక మేజర్ రీజన్ అనమాట. ఓహో ఇది వస్తే తగ్గిపోతుందట కదా, ఈ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగానే ఉంటుందట కదా, ఆ చైతన్యం అనేది తీసుకురాగలిగాం ప్రజల్లో. అంటే ఇది ఒక ప్రాబ్లమ్, దీన్ని సాల్వ్ చేయొచ్చు, చేసే సక్సెస్ బాగుంటుంది అనే చైతన్యాన్ని తీసుకురాగలిగాం. మామూలుగా వేరే ప్రాబ్లం అనుకోండి డాక్టర్, మనకి నొప్పో వాయడమో ఏదో ఉంటది, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అసలు ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి? డౌట్ సార్. సో బేసిక్ గా ఈ వెరికోస్ వెయిన్స్ లో నొప్పి ఉంటుందండి. 50% వాళ్ళలో నొప్పి ఉంటుంది, అందరిలో ఉండక్కర్లేదు. యూజువల్ గా స్త్రీలలో ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి థైస్ లోన పిక్కల్లోన కాళ్ళు పట్టేసినట్టు, కొంచెం లేచి నడవంగానే కాస్త కాళ్ళంతా నొప్పులేసి కాస్త బాగా కూర్చోవాలనిపించినట్టు. సో విమెన్ లో బాగానే పెయిన్ అనుభవిస్తారు. మెయిన్ గా ఈ పెయిన్ ఉన్నా లేకపోయినా చాలా మందిలో కాలు కలర్ మారుతుంది, మోకాలు కింద భాగం నల్లగా అవటం ఈ వెరికోస్ వెయిన్స్ సిమ్టమ్. చాలా మంది ఆ స్టేజ్ లో దాన్ని చర్మ సమస్యగా భావిస్తారు. ఓకే, కాళ్ళు నల్లగా అవుతున్నాయి కదా, స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడేవో క్రీములు రాసి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్. ఆ క్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ నేను చూసేది. ఇన్ఫాక్ట్ మీరు నాకు పాయింట్ నేను చెప్పకముందే చెప్పారు. సో చాలా స్పాంటేనియస్ గా క్యాచ్ చేశారు ఆ పాయింట్. సో బేసిక్ గా దట్స్ ద పాయింట్. సో అది చాలా సార్లు ఆ స్కిన్ బ్లాక్ అవడం కారణం రక్తం కాళ్ళ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళలేక కాళ్ళు ఉండిపోతే ఆ బ్యాడ్ బ్లడ్ సిరల్లో ఉండే రక్తం బ్లాక్ గా ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ రంగు కాలుకి అంటుకుంటుంది. బేసిక్ ఇస్ నథింగ్ బట్ ద డీఆక్సినేటెడ్ బ్లడ్. దానికి ఈ బ్లాక్ కలర్ ని పట్టుకొని దానికి రకరకాల క్రీములు ఆయింట్మెంట్లు పులింతో ఏమవుతుందంటే ఆ చర్మం ఆ లోపలేమో ఫ్లో లేదు, బయట నుంచి క్రీమ్ కి ఇంకా పలచబడిపోయి కాళ్ళలో పుళ్ళు పడిపోవడం. ఇన్ఫాక్ట్ 1% ఆఫ్ ఇండియన్స్ ఉంటుంది ఈ రోజు. అంటే మన దేశంలో 800 మిలియన్ గ్రోన్ అడల్ట్స్ ఉన్నారు. అంటే ఈ రోజు 8 కోట్ల మందికి ఈ ప్రాబ్లం ఉంది భారతదేశం మొత్తం. దట్ ఈస్ హౌ ఫ్రీక్వెంట్ ఇట్ ఈస్. సో కాకపోతే దీని మీద ఎస్ మీరు చెప్పినట్టుగా అవేర్నెస్ లేదు. నేను 2014లో మీరు సంస్థ ఎందుకు పెట్టారని అడిగారు కదా మొదట్లో. 2014 వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లినిక్ పెట్టుకున్నాను, యుఎస్ నుంచి వెనక్కి వచ్చాను. అసలు నేను ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ 50 మంది వెయిట్ చేసేవాళ్ళు. లైక్ నేను గుంటూరు ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళా, అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్కి. అప్పట్లో ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఆంధ్ర ఫస్ట్ సెపరేట్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ముగ్గురు వచ్చి కలిసారు. సార్ మీరు దీనిలో స్పెషలిస్ట్ అట, మాకు ఇక్కడ ఈ ఊర్లో ఎవరు దొరకలేదు, గుంటూరులో కానీ విజయవాడలో కానీ, మీరు చూసి పెడతారా అని చెప్పి. సో అలా నేను ఫస్ట్ ఓహో ఇది హైదరాబాద్ కాదనమాట, అన్ని దగ్గరలో ఉంది. నాకు బల్బ్ వెలిగింది అప్పుడు. ఓకే, అక్కడ స్టార్ట్ చేసిన ప్రయాణం. ఎస్ వీఆర్ స్టిల్ ఇండియాస్ ఓన్లీ వాస్కులర్ యూనిట్ ఇన్స్టిట్యూట్, మేము ఒక్కడమే. అండ్ మాకు 24 సెంటర్లు ఉన్నాయి భారతదేశం మొత్తం 5 రాష్ట్రాల్లో. దగ్గర నెలకి 450 ఆపరేషన్లు అవుతాయి. మర్చిపో మాట చెప్తాను, ఎవరో ఒక స్పెషలిస్ట్ వస్తామన్నారు అమెరికా, సింగపూర్ నుంచి. వారి CV పంపించారు, నేను వస్తాను మీ దగ్గర స్పెషల్ ఆపరేషన్ చేస్తానని. ఆయన CVలో చాలా గొప్పగా రాశారు, వి పర్ఫార్మ్ మోర్ దెన్ 350 సర్జరీస్ ఇన్ ఏ ఇయర్ అని రాశారు, ఏడాదిలో. నేను ఆ పొద్దున మెయిల్ చూసి నవ్వుకుంటున్నాను, ఏంటంటే చాలా టాపిక్ చెప్తున్నాను. అది ఒక నెలకే మేము చేస్తాం మన స్పెషలిస్ట్ లో ఇక్కడ. సో ఆ నంబర్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో చాలా హైయెస్ట్, ఇన్ఫాక్ట్ వరల్డ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్మ్స్ గా తయారైంది. సో అలా చేస్తూ వస్తున్నప్పుడు మేము వేరే స్పెషాలిటీ మొదలు పెట్టాలని కూడా అందరూ వచ్చేసారు. అవన్నీ సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఎవరు లేరు కదా, మీరు ఎందుకు మల్టీ స్పెషాలిటీ అవుతారని పేషెంట్స్ అడ్వైస్ చేశారు చాలా మంది. సో అలాగే బ్రాంచ్లు పెరగటం, అలాగే వేరే స్పెషాలిటీలు ఒక బ్రాంచ్లో పెట్టుకొని చేయడం కన్నా ఇదే స్పెషాలిటీని వేరు ఊర్లకు తీసుకెళ్ళడం బెటర్ అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఆ లోటు అన్ని దగ్గరలో ఉంది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగాం ఈరోజు. సో మీరు అన్నదాన్ని బట్టి మన వాళ్ళు బాగా నెగ్లిజెన్సీ ఎక్కువ అని అనిపిస్తుంది, అంతేనా? చాలా అండి, ఇది చాలా దురదృష్టకరం. గత 8 ఏళ్ళుగా దీని మీద నేను కౌంట్ చేయలేని ప్రోగ్రామ్స్, కౌంట్ చేయలేని షోస్, కౌంట్ చేయలేని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను. చైతన్యం పెరిగింది, కొంతవరకు ఇంప్రూవ్ అవుతోంది. కానీ ఎస్ ఇప్పటికీ చాలా నెగ్లెక్ట్ చేసుకొస్తారు. వాళ్ళ మైండ్లో ఏంటంటే ఇది గుండె ప్రాబ్లం కాదు, ఇది బ్రెయిన్ స్ట్రోక్ ప్రాబ్లం కాదు, ఇది క్యాన్సర్ కాదు, కాబట్టి అర్జెంట్ ఏంటి అనేది ఒక ఆలోచన. సో అవే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు. సో లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రపంచం అంతా కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటుంది. ఇప్పుడు అదే తప్పదు కదా. సో లైఫ్ థ్రెటనింగ్ ఎందుకంటే చాలా సాల్వ్ అయిపోయినాయి. గుండెలో స్టెంట్లు వేసేస్తున్నాం, క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ వచ్చింది, స్ట్రోక్ ఏమో బ్రెయిన్ లో కూడా స్టెంట్లు వేయచ్చు. అవన్నీ అయ్యి వీఆర్ లివింగ్ లాంగర్. మనం లాంగ్ గా బతికినప్పుడు ఆ ఎక్కువ బతికిన ఏళ్ళు కూడా హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోని ఇండిపెండెంట్ గా బతకాలి. అంటే మనం నడుచుకుంటూ, మన నడవడికలు చేసుకుంటూ, మన పనులు చేసుకుంటూ. దాని మీద ఇంకా కొంచెం చిన్న చూపు మనకి. ఎవరో చూసి పెడతారు, ఎవరు చూడరండి. ఈ రోజుల్లో అందరి పిల్లలు అమెరికాలోనో లేకపోతే వేరే ఊళ్ళోనో అంతా ఉంటారు. సో అది చాలా కష్టం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో యూజువల్ గా ఎర్లీ స్టేజెస్ లో వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి మీ దగ్గర? కొంచెం డిలే చేసి బాగా సీరియస్ కండిషన్ వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మీ దగ్గరికి?
మర్చికో పాయింట్ చెప్తాను. కాళ్ళ పుండు పడిన వాళ్ళ సంఖ్య 3% అమెరికాలో. అంటే మేము 100 మంది చూస్తే కాళ్ళ పుండ్లు ఎక్స్ట్రా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు 3 వచ్చేవాళ్ళు మాకు అమెరికాలో. మేము అమెరికాలో 12 ఏళ్ళు చేస్తాం. ఇక్కడ ఈ రోజుకి కూడా 140 మంది పుండు పడిన తర్వాత వస్తారు. సో డెఫినెట్ గా దే కమ్ వెరీ లేట్. ఆ లేట్నెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి. సో ఈ అవేర్నెస్ అనేది జనాల్లో చాలా తక్కువ ఉంది కాబట్టి నేను కూడా మీ వాల్యుబుల్ టైం తీసుకొని మన వాళ్ళందరికీ చూపించాలని ఇలా డిజైన్ చేయడం అయిందండి ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ ఈ వెరికోస్ వెయిన్స్ గురించి, ఈ సబ్జెక్ట్ గురించి మీరు స్పెషల్గా ఒక హాస్పిటల్ పెట్టేసి వాస్కులర్ థింగ్ అనేది నడపడం అనేది ఐ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి ట్రీట్మెంట్స్ లో అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? షూర్ అండి. సో బేసిక్ గా వాస్కులర్ ట్రీట్మెంట్లు చాలా మారిపోయినాయి. సో బేసిక్ గా ఒక ప్రాబ్లం ఇక్కడ ఇలా ఉన్నప్పుడు, ఇలా ఉద్భవించినప్పుడు ట్రెడిషనల్ గా మనం ఆలోచించేదంటే కట్ చేసి తీసేసేయాలి. తీస్తే ఈ ప్రాబ్లం ఇక్కడ ఉండదు. ఈ వాస్కులర్ ఫీల్డ్ లో ఏం చేస్తామంటే అసలు ఏమాత్రం కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ లోపలికి వెళ్ళి లోపల నుంచి ట్రీట్ చేస్తాం. ఇంటర్నల్. సో దాన్ని ఎండోవాస్కులర్ అంటాం. సో ఇప్పుడు మొత్తం వాస్కులర్ సర్జరీ మొత్తం అంతా కూడాను కాళ్ళలో స్టెంట్లు అయితేనేమి, గుండెల్లో స్టెంట్లు అయితేనేమి, వారికోస్ వెయిన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా లోపల నుంచి చేసే కెపాసిటీ ఉండాలి. అంటే ఎక్కడ కట్ చేయటం, కుట్లేయటం, మత్తీయటం లేకుండా ఉంటుంది. ఇప్పుడు తీయాలప్పుడు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, నడుములో సూదిచ్చి మత్తి ఇచ్చేసేసి ఇది కట్ చేసి తీసి కుట్లేసేవాళ్ళం. ఓకే. సో దాన్ని స్ట్రిప్పింగ్ అంటారు. సో ఆ స్ట్రిప్పింగ్ పద్ధతిలో చేస్తే ఇప్పటికి కూడా మన ఆరోగ్య స్కీముల్లోనే గట్రా స్ట్రిప్పింగ్ తోనే చేస్తారు చాలా చిన్న ఊళ్ళల్లో. దానివల్ల ఏంటంటే ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే అసలు ప్రాబ్లం పుట్టికి సాల్వ్ అవ్వదు, దానికి సరైన అంటే ఆ గైడెన్స్ ఉండదు. మనకి అంతా నావిగేటెడ్ సర్జరీ. ఎలాగైతే మనం కార్ నడిపేటప్పుడు ఆ గూగుల్ మ్యాప్ వేసుకొని నడుపుతాం, అలాగే సర్జరీ కూడా అలాగే ఈ స్టెప్ అది చెప్పిద్ది. అసలు కంప్యూటర్ ఒక అల్ట్రాసౌండ్ మిషన్ పెట్టుకొని లెఫ్ట్ రైట్ నావిగేట్ చేసుకుంటూ చేయాలి, రోబోటిక్. అలాగా అలా చేస్తే ఏమవుతుందంటే మీకు సక్సెస్ ఎక్కువ అవుతుంది. లేదా కొన్ని బండ గుర్తులు పెట్టుకొని చూచాగా ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ వెయిన్ ఉండొచ్చు అనేది అది పాత రకం ఆపరేషన్. అక్కడ కట్ చేసి ఉండకపోవచ్చు, అక్కడ వెయిన్ కొంచెం లెఫ్ట్ తిరగచ్చు, రైట్ తిరిగి ఉండొచ్చు. సపోర్ట్ తీసుకుంటే మనకి యాక్యురసీ పెరుగుతుంది. సో ఈ ఎండోవాస్కులర్ సర్జరీస్ అన్ని కూడా ఎక్స్ట్రీమ్లీ యాక్యురేట్ గా చేస్తాం. ఈ యాక్యురసీ పెరగడం వల్ల సక్సెస్ పెరుగుతుంది. సో పాత రోజుల్లో చేసిన స్ట్రిప్పింగ్ కి 50% సక్సెస్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు మనం చేసేది 98% సక్సెస్. ఇందాక అన్నాను కదా, ఆ సక్సెస్ పెరగడానికి కారణం అఫ్ కోర్స్ మన చేతి హస్తవాస అంటారు, అది ఎలాగో ఉంటుంది. బట్ దాని పైపెచ్చు ఉండేది ఏంటంటే ఈ టెక్నాలజీ వల్ల వచ్చే యాక్యురసీ. బట్ టెక్నాలజీ ఇస్ నాట్ చీప్. ఈ టెక్నాలజీ రావాలంటే కొన్ని కోర్స్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి, కొన్ని కోర్స్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ కొన్ని ముందే పెట్టి రెడీగా ఉండాలి, అండ్ అది అవైలబుల్ ఉన్నప్పుడు వాడుకోవాలి. సో ఈ సంగమం చాలా దగ్గర ఉండదు. కొంతమంది డాక్టర్లు ఏమనుకుంటారంటే మనకు అన్ని పేషెంట్లు వచ్చినప్పుడు కొందాం కొత్త మెషిన్లు, అప్పుడు దాకా అద్దెకి తీసుకుందామని. సో ఇప్పుడు ఈ లేజర్ మెషిన్స్ మీరు అంటే ఈ లోపల చేసే ప్రొసీజర్ ని ఎండోవెనస్ లేజర్ అంటాం. అలా చేసినప్పుడు మీకు ఎవరిదో అద్దె తెచ్చుకుంటే దాని సెట్టింగ్స్ వేరేగా ఉంటాయి, ఎనర్జీ వేరేగా ఉంటుంది. అందుకు చాలా సార్లు లేజర్ బయట చేయించుకొని కూడా ఫెయిల్ అయిన వాడు ఒక 20% మంది నాకు వస్తారు. మనం తీసుకున్నాడు మనకు అవుతుంది. అట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీ సెట్టింగ్ మీకు రావాలి, మీ ఎబిలిటీ మీకు ఉండాలి. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మా లాంటి సంస్థలో మా దగ్గర 18 అల్ట్రాసౌండ్ మిషన్లు ఉన్నాయి ఈ చిన్న బిల్డింగ్ లో, ఇక్కడ జూబ్లీహిల్స్ లో. మొత్తం ఉస్మానియా హాస్పిటల్ అంతా కలిపితే కూడా 10 ఉంటాయేమో. అంటే 5,000 మంది బెడ్స్ కలిపి. గుంటూరు జనరల్ హాస్పిటల్ కలిపితే 8 ఉంటాయేమో. సో ఇవన్నీ ఏంటంటే ఇంకొకటి అటు సైడ్ చూస్తే అంత ఎక్విప్మెంట్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టి వెయిట్ చేసి చూసే వాళ్ళ అవకాశం కూడా వాళ్ళకి లేకపోవడం కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కలిపితేనే మనకి యాక్యురేట్ గా రిజల్ట్ వస్తుంది. ఎస్, ఈ రోజు నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఏంటంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితంకి ఇప్పటికి అసలు సక్సెస్ రేట్ కంపారిజనే లేదు. ఇప్పుడు మనం 98-99% కూడా తగ్గించి అందరికీ అసలు విదిన్ 20 minutes ఆపరేషన్ ఇవాళ ఇప్పుడు చేస్తే 20 నిమిషాలు 1 గంటలు ఇంటికి పంపించేసే అవకాశం మనకుంది. సో అది మెయిన్ డిఫరెన్స్ అండి. అండ్ ఈ రోజుల్లో మన దగ్గర చేతిలో గూగుల్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. ఈ ఇంటింటి చిట్కాలు అని చెప్పేసి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పిన అన్ని పాటిస్తూ ఉంటారు. సో అవి మీరు ఎంతవరకు ఓకే అంటారు? ఇంట్లో కూర్చొని ఏమన్నా ట్రీట్మెంట్స్ అసలు ఇట్లాంటి క్రీములు అని అవన్నీ ఉంటాయి కదా, చేయొచ్చా? అసలు క్రీమ్స్ నో అండి. ఓకే, స్కిన్ రిలేటెడ్ కాబట్టి ఏది పడుతుంది అట్లా అసలు పెట్టకూడదు. క్రీమ్స్ బిగ్ నో. బోత్ అలోపతిక్ ఆర్ ఎలాంటి కూడా పెట్టకూడదు. ఎందుకంటే అసలు ఇక్కడ ప్రాబ్లం అక్కడ కానే కాదు. ఓకే, మీ కాళ్ళకు వచ్చే రక్త సరఫరా అంటే అదొక బ్లడ్ ఫ్లో ప్రాబ్లం. ఈ బ్లడ్ ఫ్లోని మీరు బాగు చేయకుండా బయట నుంచి మీరు ఏం రాసినా పెరిగినా తగ్గవు. ఇదొక రకం ప్రాబ్లం అయితే, రెండో రకం ప్రాబ్లం ఏంటంటే ఇది చేయటం వల్ల మనకు వచ్చే మందులు అంటారు. ఇండియాలో ఒక చిన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే పెద్దానికి సరే డాక్టర్ గారు మీరు ఏదో చిన్న లేజర్ ఆపరేషన్ చెప్పారు,
అప్పుడు దాకా ఒక 6 నెలలు వేసే మందులు ఏం లేకనే డాక్టర్ సర్జరీ చెప్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. మీకు దగ్గర ఏ డాక్టర్ అన్నా కూడా సర్జరీ అవసరం అని చెప్తే అది మందులు లేకపోతేనే చెప్తాడు. వాడు కమర్షియల్ డాక్టర్ అవనివ్వండి, మంచోడు అవనివ్వండి, చెడ్డోడు అవనివ్వండి, మందులు తగ్గిపోయేదానికి ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు బాగా అరిగిపోయింది అనుకోండి, ఈ మందులు వేసుకొని మందు వల్ల మీకు ఇంకా ఎక్కువ నష్టం మాట వెళ్తుంది, ఆ మందు వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. బట్ సో ఎవరైనా తెలివైన డాక్టర్, మంచి డాక్టర్ ఉంటే ఆ మోకాలు బాగా అరిగిపోతే బాబు మోకాలు మార్చుకునే చెప్పాలి. అదే విధంగా మీకు వాస్కులర్ ప్రాబ్లం పెరిగితే వాస్కులర్ సర్జరీ చెప్తాము. చాలా మంది మందులు వేసుకుంటారు. ఈ మందుల వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఎస్పెషలీ ఈ పెయిన్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఓల్డర్ లేడీస్ చాలా మంది రోజుకి 2-3 రకాల పెయిన్ కిల్లర్స్ తినేస్తున్నారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ అండి. అందులో ప్రప్రథమైంది ఏంటంటే అందరూ గ్యాస్ట్రైటిస్ అంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెద్ద ఇష్యూ కాదు, ఏముంది తక్కువ మంచి ఫుడ్ తింటాం తర్వాత. బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అండి. ప్రపంచంలో కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువ డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్ ఈ రోజు నడుస్తుంది. అండ్ దీనికి ఓన్లీ రీజన్ ఏంటంటే అన్రెగ్యులేటెడ్ గా అవసరం ఉన్నా లేకపోయినా డాక్టర్ ఇస్తారన్నా ఇవ్వకపోయినా అడిగి మరీ తీసుకొని, లేకపోతే డాక్టర్ ఇవ్వకపోతే మందుల షాప్కి వెళ్ళి కొనుక్కొని ఈ నొప్పి బిళ్ళలు తినేయటం వల్లే ఇదంతా పెరుగుతుంటుంది. సో ఇది ఆల్సో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల కార్డియాక్ ఇష్యూస్, మీరు చెప్పినట్టు కొత్తగా వచ్చే పెయిన్ కిల్లర్స్ ఏవైతున్నాయో COX-2 ఇన్హిబిటర్స్, వాటి వల్ల హార్ట్ సైడ్ ఎఫెక్ట్స్, కాళ్ళ వాతం రావటం అవి కూడా జరుగుతున్నాయి. సో అవి ఎందుకు ప్రమోట్ చేస్తారంటే ఏదో కొన్ని కమర్షియల్ ఇంట్రెస్ట్ కొన్ని మెడికల్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో డాక్టర్కి రాయమంటే సరే రాస్తే ఏముందని రాస్తుంటారు డాక్టర్లు కూడా. అండ్ వాటి వల్ల సో అదొక ప్రాబ్లం. అది కాదు, మీకు ఎవరికైనా కూడా బండ గుర్తుపెట్టుకోండి, 7 రోజుల కన్నా ఎక్కువ పెయిన్ కిల్లర్ కానీ తీసుకోవాల్సి వస్తే ఆ పెయిన్కి ఉన్న మూల కారణం మీరు సాల్వ్ చేసుకోవాలి. మోకాలు అయితే మోకాలు, వ్యారికోజు, పన్ను ముప్పు అయితే పన్ను, డెంటల్ ట్రీట్మెంట్. అంతేగాని 7 రోజులకు మించి మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు ప్రతిసారి అంటే అది డెఫినెట్ గా మీకు డ్యామేజ్ చేస్తుంది. సో మన దగ్గర ఫ్రీ డాప్లర్ ట్రీట్మెంట్స్ అనేది అసలు నాకు అర్థం కాలేదండి. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, లైక్ అట్లీస్ట్ 4,000-5,000 అయితే ఉంటుంది కదా. అలాంటిది మీరు ఫ్రీగా ఎలా అయితే అనుకుంటున్నారు? సో అది యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక చారిటబుల్ ఇనిషియేటివ్ గా స్టార్ట్ అవ్వలేదండి. యాక్చువల్లీ ఎందుకు స్టార్ట్ చేశారంటే ప్రాక్టీస్ మొదలెట్టిన కొత్తలో ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది మనం డయాగ్నోస్ చేయాలంటే పేషెంట్ కి నిలబెట్టి స్కాన్ చేయాలి. ఈ రక్తం పైకి వెళ్ళకుండా కిందకి రావడం అనేది గ్రావిటీ సమస్య. అంటే మనం పడుకొని కాలు ఎత్తుకుంటే బ్లడ్ పైకి వెళ్తుంది, మీకు వ్యారికోస్ కనబడం. సో నిలబెట్టి స్కానింగ్ చేయాలి ఎవరికి తెలియదు, అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. బేసిక్ ఈ సబ్జెక్ట్ మీద ఎవరికి ప్రోగ్రెస్ తెలియదు అప్పట్లో 2014లో. సో నేను ప్రతి వాళ్ళకి వెనక్కి మళ్ళీ మీ స్కాన్ పనికిరాదండి, వెళ్ళి మళ్ళీ నిలబెట్టి స్కానింగ్ చేయించుకొని రండి అనేవాడిని. మీ డాక్టర్ పనికిరాదు. వాళ్ళేమో నన్ను అదేం డాక్టర్ గారు ఇప్పుడు 5,000 దీనికి ఖర్చు పెట్టాం, మళ్ళీ 5,000 మీరు పంపుతారు, మీరేమన్నా అంటే బాబు అట్లా కాదు, మీకు చేస్తేనే తెలుస్తాయి అని చెప్పి. సరే చూసి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళందరికీ నేను ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని వేల కొద్ది రేడియాలజిస్ట్ నిలబెట్టి స్కాన్ చేయడం నేర్పడం కన్నా నేనే మిషన్ పెట్టుకొని ప్రతి వాళ్ళు స్కాన్ చేసుకోవడం సూపర్ అండి. స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. దానివల్ల మాకు చాలా అడ్వాంటేజ్ కలిగినాయి. అది నేను ఇంకోలా మొదలెట్టాను, ఇంకో దగ్గరికి వచ్చింది. చాలా మంది ఏంటంటే చిన్న డౌట్ ఉన్న వాళ్ళు వచ్చేస్తారు, ఏ మాత్రం డౌట్ ఉన్నా చూపించుకుంటారు. చాలా మందికి ఆ రెసిస్టెన్స్ పాయింట్ పోతుంది. చాలా మందికి చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్తే నేను వెళ్ళి ప్రాబ్లం చెప్పే లోపలే మా డాక్టర్ 20,000 రూపాయలు టెస్టులు రాస్తారని అలా భయం. ఏదైనా నాకు ప్రాబ్లం ఉందని అంటగడతారేమో, ATM కార్డులను వాడతారని. సో మా దగ్గర మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే 249 రూపీస్ కి నా కన్సల్టేషన్. అవునండి, 249 కి కన్సల్టేషన్ లోనే మీకు ఈ స్కాన్ కూడా అయిపోతుంది. వావ్. బికాస్ నా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. నేను ఒక ప్రాబ్లమ్ ని, ఒక ఇండియా వైడ్ ఉన్న ప్రాబ్లమ్ ని నా లెవెల్లో సాల్వ్ చేయడం ట్రై చేస్తాను. యాక్చువల్గా మీకు కూడా ప్లస్, నాకు కూడా రావడమే రిజల్ట్ వచ్చేస్తుంది కదా, నాకు కూడా ప్లస్, టైం సేవ్ అయింది. ప్లస్ ప్రతి వాళ్ళకి ఇది ఎంతకని నేర్పుతాను నేను. మీరు వెళ్ళి నిలబడి చేయండి, డయామీటర్లు ఇవ్వలేదు, కొలతలు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదని అవన్నీ మనం బాగు చేయలేం అనేసి మంది మాత్రం మనం బాగు చేసుకుంటూ. బట్ దానికోసం ఇప్పుడు 19 మిషన్స్ కొన్నాము. ఎస్, మీరు చెప్పిన ఒక మిషన్ 45 lakhs అవుతుంది. బట్ ఇట్స్ ఫైన్, సిస్టమ్ ఇస్ లార్జ్ ఎనఫ్, సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ మాకు దానివల్ల చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఇంకొకటి అన్ఎక్స్పెక్టెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే యాడ్ అవుతుంది వాళ్ళకి ఏంటంటే ఫోన్ ఏమన్నా తగ్గపోయినా కూడా మా డాక్టర్ మళ్ళీ స్కాన్ చేసి చెక్ చేసి చూసుకుంటారులేండి అన్నట్టు వాళ్ళు కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది సిస్టమ్ లో. ఓకే, సో ఇప్పుడు మన ఆవిస్ హాస్పిటల్ వెరికోస్ వెయిన్స్ కి నంబర్ 1 హాస్పిటల్ గా అండ్ మీరు నంబర్ 1 స్పెషలిస్ట్ గా నుంచోవడం అనేది, అలా అవార్డు తీసుకోవడం అనేది మీకు ఎలా అనిపించింది సార్? డెఫినెట్ గా అండి, లైక్ దిస్ నిర్విరామంగా ఒకటే పని చేస్తూ ఉంటే దాని రిజల్ట్ బాగానే వస్తుంది. ఐఎమ్ షూర్ ఇండియాలో ఉన్న అంతమంది పేషెంట్స్, అంతమంది జబ్బులు, అండ్ అదృష్టవశాత్తు ప్రైవేట్ హెల్త్ కేర్ వచ్చిన తర్వాత ఏవైతే డబ్బులు పేమెంట్ బాగుంటుందో వాటికి ట్రీట్మెంట్లు బాగుంటాయి.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో స్టెంట్లకి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్లు ఉన్నాయి, బ్రెయిన్ కి బ్రహ్మాండమైన రేడియేషన్ బ్రహ్మాండం ఉన్నాయి, 50 కోట్ల మిషన్లు కూడా ఉన్నాయి. వేరే ఏవైతే కొంచెం అమౌంట్ అంత పేషెంట్స్ రాదో వాటికి నెగ్లెక్ట్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఏనుక్కాలు ఉంటాయి, లింఫెడిమా అంటాం, దానికి చెప్పండి మీరు మీ ఊరికి వెళ్ళి వాడికి సరే ఏ హాస్పిటల్కి వెళ్ళి తగ్గిద్దని అడగండి. ఆ బోధకాలు ఏముంది కట్టుకడతారు, కొంతమంది అయితే అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సో అది కూడా తగ్గించే డిపార్ట్మెంట్ పెట్టాను. సో నాకేంటి నాకు కొంచెం సోషల్ మోటివ్ కూడా అనుకున్నాను, సరే ఇవి నెగ్లెక్టెడ్ ఇంత వదిలేసిన ఫీల్డ్స్ మనం పికప్ చేసుకుందాం. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్ దట్ ఇన్ని వేల మంది చేయడం వల్ల డబ్బులు కూడా నేను బాగానే చూసుకున్నాను, నాట్ డినైయింగ్ దట్, నా అబద్ధం చెప్పండి, అది వేరు, అది సెకండరీ ఎఫెక్ట్. ప్రైమరీ ఎఫెక్ట్ ఏంటంటే ఒక ఇంపాక్ట్ చేయాలి. ఆ ఇంపాక్ట్ మనం అమెరికాలో నేను ఒక జాబ్ వదిలి ఒక పెద్ద పార్ట్నర్షిప్ వదిలేసి వచ్చినప్పుడు నేను వచ్చి ఒక చిన్న కొలీగ్ చేసుకోవడం కన్నా ఒక నేషనల్ వైడ్ ఇంపాక్ట్ వచ్చే ఒక మేజర్ ప్రాజెక్ట్ పెట్టాలి, దానిలోనే ఇది ఒక చిన్న మైల్ రాయి. చిన్నది కాదు సార్, చాలా పెద్దది, ఇది చాలా మందికి నీడ్ ఉంది కాబట్టి. సో ఈ సమస్య గురించి తెలియకపోవడమే కాకుండా వీటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి కూడా అసలు తెలియదండి. క్రయో అనేసి వీటి గురించి కూడా ఎవరికి తెలియదండి. కొంచెం మీ మాటల్లో వాటి గురించి కూడా చెప్తే మేము తెలుసుకుంటాం. రైట్ అండి. సో బేసిక్ గా ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు 2 ఎక్స్ట్రీమ్స్ వస్తాయండి ప్రాబ్లం. ఈ వారికోస్ వెయిన్స్ రక్తం సరిగా ప్రవహించకుండా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వెయిన్స్ ఇలా బయటికి ఇలా మనం కొన్ని సినిమాల్లో చూసినట్టు కనిపించడం అనేది అరుదు ఇండియన్స్ లో. మనం కొంచెం అంత ఫేర్ కలర్ ఉండం కాబట్టి మన బ్రౌనిష్ కలర్ లో అది కొంచెం కెమాఫ్లాజ్ అయిపోయి కనిపించదు. సో బట్ అలాగని వేరే సిమ్టమ్స్ వస్తాయి, కాళ్ళు నలపట్టడం, మనం డిస్కస్ చేసుకుని నొప్పులు ఇవన్నీ పట్టడం, వారికోస్ ఉన్నాయి డయాగ్నోస్ చేస్తాం. ఒక ఎక్స్ట్రీమ్ లో ఏంటంటే కాళ్ళు పుళ్ళు పట్టడం, అంటే మరి వదిలేస్తే పుళ్ళు పట్టడం, లేదా కాళ్ళు బోధకాళ్ళకు వాచిపోవటం. సో దీనికి మేమేమో వూండ్ కేర్ మరియు ఈ లింఫెడిమా అంటే ఈ బోధకాల విభాగం కూడా పెట్టాం. ఈ ఎక్స్ట్రీమ్లో ఏంటంటే అంటే అంత పెరగని వాళ్ళు, అంత వెయిన్స్ అంత పెరగని వాళ్ళలో ఏంటంటే చిన్న చిన్న చారల్లాగా కనిపిస్తూ ఉంటాయి వెయిన్స్, బ్లూయిష్ కలర్. అబ్సల్యూట్లీ స్పైడర్ వెయిన్స్. సో వాటిని స్పైడర్ వెయిన్స్ అంటారు. స్పైడర్ వెయిన్స్ అంటే ఏం లేదు, ఈ వారికోస్ వెయిన్స్ యొక్క చిట్టు చివరి కొమ్మలు అనమాట. ఇది ఒక చెట్లా మీరు భావిస్తే ఆ లోపల పెద్ద వెయిన్ ఉంటుంది, ఈ కొమ్మలేమో ఈ స్పైడర్ వెయిన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇండియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ స్పైడర్ వెయిన్స్ అనేది కాస్మెటిక్ ప్రాబ్లము, ఎవరైనా చిన్న చిన్న బట్టలు వేసుకోవాలన్నా అలాంటి వాళ్ళకి తప్ప ఎవరికి కూడా చేయక్కర్లేదు అనేది ఒక ఆలోచన. సో అందుకని ఈ స్పైడర్ వెయిన్స్ కి ఎవరు ట్రీట్ చేసేవాళ్ళు కాదు. మేము కూడా ఒక లాస్ట్ 2 years ముందు వరకు కూడా దానికి ఏం ట్రీట్మెంట్ లేదు. అంటే అది స్టార్టింగ్ స్టేజ్ అని అనుకోవాలి. అది స్టార్టింగ్ స్టేజ్. సో ఆ స్టార్టింగ్ స్టేజ్ కి ఏమీ లేదు, ఇది పెరిగినాక రండి అని చెప్పేవాళ్ళం. ఇప్పటికీ మీకు చాలా మంది అలాగే చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తామంటే బ్రెజిల్ ఇట్లాంటి కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో అంటే దే వెరీ వెరీ కాన్షియస్ కాస్మెటిక్, అది కూడా కనిపించకూడదు, వాళ్ళకి షార్ట్ డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి. సో ఆ టెక్నాలజీ కూడా తీసుకొచ్చాం ఫస్ట్ టైం. ఇండియాలో ఎవరి దగ్గర లేదు, అది ఒక మన దగ్గరే ఉంది. సో అది కంప్లీట్లీ డిఫరెంట్. దానికి ఏం చేస్తామంటే కొన్ని స్పెషల్ లైట్లు వేసుకుని ఆ వెయిన్స్ ని మ్యాగ్నిఫై చేసి చూస్తాం ఫస్ట్, అంటే ఒక వేరే ప్రొజెక్షన్ సిస్టమ్ లాగా దానికి బయట నుంచి షూట్ చేస్తాం, లోపల వెయిన్స్ లో ట్రీట్మెంట్ చేయం. అది చేసేటప్పుడు ఏమాత్రం నొప్పి తెలియకుండా వెరీ కంఫర్టబుల్ గా ఉండడానికి చల్లటి ఎయిర్ కొడతాం. ఇస్ ఇట్ విత్ లేజర్ సార్? yes, ఓకే. లేజర్ చేస్తూ కోల్డ్ ఎయిర్ కొడతాం. కోల్డ్ ఎయిర్ ని క్రయో అంటాం. క్రయో. సో క్రయో లేజర్ అనేది క్లాక్స్ ఫుల్ ఫామ్, CLACS. సో క్రయో లేజర్. సో క్రయో లేజర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ చిన్న చిన్న వెయిన్స్ కూడా పోయి ఎర్లీ స్టేజ్ లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కానీ అగైన్ మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి. సో నేను ఇన్నాళ్ళు ఏమనుకున్నాను, నేను ఇది ప్రొసీజర్ తేకముందు బ్రెజిల్ నుంచి నేనే పర్సనల్ ట్రైన్ అయ్యి మళ్ళీ ఆ మిషన్లకి ఇండియాలో అలౌ చేయకపోతే కొన్ని మిషన్లు ఆ సూట్ కేసుల నుంచి కొంచెం చెప్పకుండా పట్టుకొచ్చాయి ఇండియా ఫస్ట్ టైం. మళ్ళీ అది చేసిన తర్వాత నేను రియలైజ్ ఏంటంటే అసలు ఇప్పుడు మా దగ్గర క్లాక్స్ లాస్ట్ 1 month లో చేసిన 70 patients లో చూసారంటే అందులో 50 మంది అబౌవ్ 50 years చీరలు వేసుకునే వాళ్ళే. సో మేము షార్ట్ క్లోజ్ అనుకున్నాం, అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకున్నప్పుడు దే డోంట్ లైక్ ఇట్, దే డోంట్ ఎంజాయ్ ఇట్, దే ఫీల్ ఇట్స్ వెరీ లైక్ వాళ్ళకి ఏదో ఒక రకమైన నామోషి వాటి వల్ల. సో ఈ క్లాక్స్ కాస్మెటిక్ అనుకోవడం కూడా ఒక అపోహ. ఎలాంటి వాళ్ళైనా చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎర్లీ స్టేజ్ లో ఆ చిన్న బ్రాంచెస్ తీసేయటం వల్ల వాళ్ళకి బెనిఫిట్ కలుగుతుంది అని మనం చెప్పినప్పుడు, వాళ్ళకి అది అర్థమైనప్పుడు వాళ్ళు డెఫినెట్ గా చేసుకుంటున్నారు. ఎన్ని సిట్టింగ్స్ పట్టొచ్చు సార్ ఇలా స్టార్టింగ్? క్లాక్స్ యూజువల్ గా 1 to 1.5 sittings లో అయిపోతుంది. అండ్ క్లాక్స్ అయితే ఆ మాత్రం నొప్పి కూడా ఉండదు, మీకు ఏమాత్రం అడ్మిషన్ కూడా అవసరం లేదు. అదంతా కూడా ఆ కోల్డ్ ఎయిర్ కొట్టడం వల్ల అసలు మీకు ఏం అనుభవం ఉండదు, ఏం తెలియదు అనమాట ఆ ప్రాంతంలో. సో చాలా బాగా అవుతుంది. బట్ అగైన్ యూనో
ఒక క్లాక్స్ విభాగమే 2 crores అవుతుంది మీకు పెట్టడానికి. సో మీరు ఒక చిన్న వ్యాస్కులర్ క్లినిక్ వెళ్ళారనుకోండి, వాడికి వీలు కూడా పడదు అవన్నీ. ఇవన్నీ అసలు అంతమంది పేషెంట్స్ రావాలి కదా. మా దగ్గర నెలకి దగ్గర 3,000 మంది వ్యారికోస్ పేషెంట్స్ చూస్తాం. నేను ఒక్కడనే, అంటే మా వ్యవస్థ మొత్తం అయితే 5,000 అవుతాయి. సో అన్ని వచ్చిన వాళ్ళకి చేయగలరు, బికాస్ అంత మీకు టర్న్ ఓవర్ కూడా ఉండాలి కదా. సో ఆ క్లాక్స్ కూడా బాగా సక్సెస్ అయింది. నేను అనుకోలేదు యాక్చువల్గా, కాస్మెటిక్ అవుతుంది అనుకున్నాను. మరి ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు చేయించుకుంటున్నారు, మగవాళ్ళు. అంటే పిల్లలు మేమే చెప్తాం కదండి, అంతే కదా, మీకు చేయించుకోవచ్చు కదా అని, చూడడానికి బాగాలేదని. సో దే ఆర్ బికమ్ బిగ్ సక్సెస్ ఇవ్వచ్చు. యా. సో యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ గురించి కొంచెం చెప్పరా సార్, ఈ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్తిపరంగా మనం మాట్లాడామంటే అసలు మీరు అడగొచ్చు, ఫస్ట్ క్వశ్చన్ మీకు రావచ్చు, ఇప్పుడు దాకా డాక్టర్ గారు వాస్కులర్ సమస్యలు మాట్లాడారు, ఇప్పుడేమో మీరు ఫైబ్రాయిడ్స్ లేడీస్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నారు, ఏంటి అసలు మీ స్పెషాలిటీ ఏంటని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్తిపరంగా చూస్తే ఆమె ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఓకే. అంటే ఏంటంటే ఈ రక్తనాళం లోపల నుంచి సమస్యలు సాల్వ్ చేయడం నా ప్రత్యేకత. అంటే మన హాస్పిటల్ ఓన్లీ వెరికోస్ వెయిన్సే కాదు, మిగతా రక్తనాళ సంబంధమైనన్ని చేస్తాను. వైల్ ఫైబ్రాయిడ్స్ అనేది ఒక గర్భాశయంలో కణితి, గర్భాశయంలో ఒక బెనైన్ ట్యూమర్ అది. ఓకే. ఓకే. సో అది వచ్చినప్పుడు దాన్ని తీయటానికి 3 పద్ధతులు. ఒకటి మొత్తం హిస్టెక్టమీ చేయటం, దాని ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది కదా. సో హిస్టెక్టమీ చేసేస్తారు మన ఇండియాలో. మీ పని అంటే యూజువల్ గా ప్రెగ్నెన్సీలో 1-2 అయిపోయినాక మీ పని అయిపోయిందని తీసేయడం జరుగుతుంది. అది నేను చేయను, గైనిక్ వాళ్ళు చేస్తారు. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఫైబ్రాయిడ్ తీస్తారు లోపలికి వెళ్ళి, స్కోప్ పెట్టుకోవడం. దట్ డజంట్ ఎఫెక్ట్ మయోమెక్టమీ. ఇవి 2 కాకుండా మేమేం చేస్తామంటే ఈ గ్రాయిన్ నుంచి, అంటే ఇక్కడ నుంచి ఎలాగైతే యాంజియోగ్రామ్ చేస్తారో, ఎక్కడ అసలు మీ పెల్విక్ ఆర్గన్స్ ముట్టుకోకుండా ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళం లోపలికి వెళ్ళి దానిలో చిన్న పార్టికల్ ఎక్కిస్తే ఆ ఫైబ్రాయిడ్ ఆటోమేటిక్ గా పడిపోతాయి. అసలు మీకు ఎటువంటి కటింగ్, స్టిచ్చింగ్, అనస్థీసియా ఏమంటారు సార్? యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటారు. ఎంబలైజేషన్ ప్రొసీజర్ లో మీకు 1/2 an hour లో అయిపోతుంది. నెక్స్ట్ డేకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ మరుసటి నుంచి మీరు మెట్లు ఎక్కొచ్చు. అండ్ మీకు ఎవరు ఎత్తడం దించడం పెద్దగా అవసరం ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 things. ఒకటి, అసలు ఇండియాలో చాలా అవసరం కన్నా హిస్టెక్టమీలు ఎక్కువ జరుగుతున్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వీళ్ళందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్. సో ఫారెన్ లో, అమెరికాలో, బ్రిటన్ లో కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా అవయవం క్యాన్సర్ కాకపోతే అవయవం తీయాల్సిన అవసరం లేదు. ఓకే. రైట్. సో బై డెఫినిషన్ ఫైబ్రాయిడ్స్ అనేవి బినైన్ ట్యూమర్స్, అంటే క్యాన్సర్ కాదు కాబట్టి అది తీయకూడదు. తీయకుండా చిన్న పద్ధతిలో ఆ ఫైబ్రాయిడ్ ని మాత్రమే తీయగలమా అనేది క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలేషన్ అనేది వండర్ఫుల్ ఆన్సర్. దానిలో ఏమవుతుందంటే మీకు ఎటువంటి కట్ చేయడం, కుట్లేయడం లేకుండా ఈ ఫైబ్రాయిడ్స్ తొలగించిపోతాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, సో ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి పిల్లలు కలగరు యూజువల్ గా. ఈ ఎంబలేషన్ చేస్తే పిల్లలు ఈజీగా కలుగుతారు. ఇప్పుడు ఇంటర్నల్ గా అయితే థైరాయిడ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సొల్యూషన్ చేయొచ్చు. ఎలాగైతే ఇవి చేసామో అలాగే థైరాయిడ్ లో కణితులు కూడా తగ్గించవచ్చు. సో ఎక్కడైనా కణితి ఉంది అంటే వాటికి మనం ఆ యాంజియోగ్రామ్ పద్ధతిలో ఆ లోపలికి వెళ్ళి వాటికి చేసేయచ్చు, దాని సైజ్ తగ్గించేసేయచ్చు. బికాస్ ఆ కణితి కూడా ఆక్సిజన్, నత్రజని ఇవన్నీ కావాలి కదా. ఆ వెళ్ళే పాత్వేస్ అన్ని ఎత్తుకొని వాటిని క్లోజ్ చేస్తాం. బట్ బ్యూటీ ఏంటంటే నేను చేసే ఏ ఆపరేషన్ అయినా మరుసటి రోజు పొద్దున్న నడుచుకుంటూ ఇంటికి కానీ, ఉద్యోగానికి కానీ, ఆఫీస్ కానీ వెళ్ళిపోవచ్చు. Because that's the beauty of minimal invasive. అది చాలు సార్. సో దట్స్ బ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టెక్టమీ చేసుకున్న లేడీస్ చాలా మంది చెప్పుకోరు. వాళ్ళకి హిస్టెక్టమీ అయిన వాళ్ళు, చాలా పెద్ద ఆపరేషన్ అయిన వాళ్ళు చాలా మందికి తగ్గినప్పుడు యూరిన్ డ్రాప్స్ పట్టడం కానీ, లేదంటే చాలా మందికి సెక్షువల్ ఇంట్రెస్ట్ పోవటం కానీ జరుగుతాయి. మా ఫైబ్రాయిడ్ ఎంబలేషన్ వల్ల అసలు ఆ ఏరియా టచే కాదు. కాబట్టి మీకు పెల్విక్ లిగమెంట్స్ లూజ్ అవ్వటం, వేరే ప్రాబ్లమ్స్ ఏమి రావు, యూరిన్ డ్రాప్స్ పట్టడం ఏమి ఉండవు. సో ఫైబ్రాయిడ్ ఎంబలేషన్ చాలా సుపీరియర్ ప్రొసీజర్. వెస్టర్న్ కంట్రీస్ లో చాలా చేస్తున్నాం. ఇండియాలో మళ్ళీ నేనే మొదలు పెట్టాం. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకా వేరే డాక్టర్స్ కూడా చేస్తున్నారు. బట్ ఫైబ్రాయిడ్ ఎంబలేషన్ ఇస్ వండర్ఫుల్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ లేడీస్ డెఫినెట్ గా ఎంబలేషన్ ఆలోచించాలి. సార్ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటంటే డెఫినెట్ గా ఇట్ ఇస్ ఎ డిసీజ్ ఆఫ్ ఎక్సెస్ అంటామండి. అంటే కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా తినేవాళ్ళు, యూనో తెలిసిందే సార్, ఇది యాక్చువల్ గా అందరికీ తెలిసిందే, ప్రతి ప్రాబ్లం కి మూలం అదే ఉంటది. కాఫీస్, విటీస్ లో షుగర్ ఎక్కువ వేసుకోవటం. లేదా ఫైబ్రాయిడ్ ఒక స్పెషల్ ఇంకొక కనెక్షన్ ఏంటంటే దే సే దట్ ఇట్ ఈస్ వర్స్ ఇన్ మీట్ ఈటింగ్ కమ్యూనిటీస్. కొంచెం వెస్ట్ లో, అంటే మేము అట్లీస్ట్ ఫారెన్ లో ట్రీట్ చేసేటప్పుడు ఆఫ్రో అమెరికన్ అంటే డార్క్ వాళ్ళకి ఎక్కువ వచ్చాయి ఫైబ్రాయిడ్స్. అండ్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తాయంటే వాళ్ళు ఎక్కువగా రెడ్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, మీట్.
సో మీట్ ఈటింగ్ కూడాను, అంటే మనం యాక్చువల్గా మోడర్న్ లైఫ్ స్టైల్లో తెచ్చుకున్న సగానికి సగం సుఖాలు ఏవైతే ఉంటాయో Yes. వాటి వల్ల మనకు వచ్చే సగం ప్రాబ్లమ్స్. టు బి ఫేర్, అవును, sir. మనం యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మనం వ్యారికోస్ వెయిన్స్ మాట్లాడుకున్నాం. ఆఫ్రికాలో ఒక ట్రైబ్ లో కుర్చీలు ఉండవు వాళ్ళకి, వాళ్ళ కింద ఇలా దొంతు కూర్చుంటారు ఇలా కాలు కింద వేసుకొని, వాళ్ళకి వెయిన్సే లేవు, వాళ్ళు కూర్చోరు. సో ఎందుకంటే కంటిన్యూస్ గా మసిల్స్ టెన్షన్ ఉంటాయి కదా, సో మనం కూర్చోండి ఏమవుతుంది, మనం రిలాక్స్ అవుతున్నాం, ఈ మసిల్ మూవ్ అవ్వట్లేదు, ఆ మసిల్ మూవ్ అవ్వట్లేదు, ఇది మూవ్ అవ్వట్లేదు, సూపర్ రిలాక్స్ అయ్యి. సో అది మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల చాలా చూస్తున్నాం యాక్చువల్ గా. మీరు చెప్తుంటే నేను ఎక్కడో కనెక్ట్ అవుతున్నాను సార్. అసలు ఒకప్పుడు వాష్రూమ్స్ ఎలా డిజైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి. హ్యూజ్ డిఫరెన్స్, రైట్? సో అవన్నీ కూడా ఏంటంటే అందుకే ఇప్పుడు మీకు మీ పైల్స్ ఇవన్నీ ఎంత ఎక్కువ చూస్తున్నారు. సో బికాస్ స్ట్రెయిన్ అనేది అసలు ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ అవటం అనేది ఇప్పుడు అవసరం లేదు, ఒకప్పుడు స్ట్రెయిన్ తోనే చేసి. సో వీ హ్యాడ్ మచ్ హయ్యర్ పెల్విక్ మసిల్ టెన్షన్ కదా. సో చాలా చూస్తున్నామండి. అఫ్ కోర్స్ ఎవరు ఇది పాయింట్అవుట్ చేసి చెప్పలేం ఇంత షుగర్ తింటే ఎంత ఫైబ్రాయిడ్ వస్తాయి, కానీ జనరల్ గా మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల చాలా ఫైబ్రాయిడ్స్ వస్తాయి ఈ రోజు. ఇంకా మీరు కూడా నాన్ వెజ్ కొంచెం తగ్గించండి అనే సలహా ఇస్తారు సేఫ్ సైడ్. అబ్సల్యూట్లీ. ఇంకొక చిన్న డౌట్ సార్, అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్? ఎందుకంటే అలర్ట్ గా ఎప్పటి నుంచి ఉండాలి ఈ విషయంలో అని చాలా మంది తెలుసుకుంటారు కదా, అందుకని. సో మనం ఇప్పుడు వారికోస్ వెయిన్స్ మాట్లాడితే ఏజ్ అంటూ లేదండి. నా యంగెస్ట్ పేషెంట్ 15 years, నా ఓల్డెస్ట్ పేషెంట్ 96 years. సో ఏజ్ అనేది పెద్దగా కనెక్షన్ లేదు. దానికి ఒక్క రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు, నాకు 60 ఏళ్ళు అండి ఇప్పుడు ఇది అవసరమా, నాకు 70 ఏళ్ళు అండి ఇది అవసరమా ఆపరేషన్ చేసుకోవటం, అట్లా అడుగుతూ ఉంటారు చాలా మంది. సో ఏజ్ ఈజ్ అ నంబర్ అండి. నేను అడిగే క్వశ్చన్ అది కాదు, 70 ఏళ్ళ కన్నా మీరు నడుచుకుంటూ మీ పనులు చేసుకుంటున్నారు కదా అప్పుడు చేద్దాం, లేదా దురదృష్టవశాత్తు మీకు 50 ఏళ్ళకే పక్షపాతం నుంచి అడగకపోతే చెయ్యం. ఈ ఆపరేషన్ అక్కర్లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్ ఫర్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, బెటర్ వాకింగ్, బెటర్ గా నడుచుకోవటం, వీటి కోసం. సో డెఫినెట్ గా ఆ ఏజ్ అనేది కన్నా మీ ఫంక్షనాలిటీ, అంటే మీరు ఏం చేస్తారనేది కూడా అది నేను ముందు కన్సిడర్ తీసుకొని మీకు సొల్యూషన్ చెప్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు తెలియని సబ్జెక్ట్ గురించి కంప్లీట్ ఆల్మోస్ట్ మాకు సబ్జెక్ట్ ని షేర్ చేసుకున్నారు. అండ్ మీ సర్వీసెస్ ఇలాంటి డిసీజెస్ అనుకోవచ్చు, మీ సర్వీసెస్ మాత్రం చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీకు ఎవరికైనా వెరికోస్ వెయిన్స్ సమస్యలు ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా ఐవిస్ హాస్పిటల్ని రీచ్ అవ్వండి. డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళకి 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫోన్ నంబర్స్, డీటెయిల్స్ అన్నీ కింద స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి మీకు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో.